మనం జగన్మోహన్ రెడ్డి చెప్తాం, ఈసారి ఆదరణకు వస్తాడు మీటింగ్ లో చెప్పిస్తా. సార్ దుల్హాన్ పత్రంలో 10th క్లాస్ పెట్టద్దండి, 10th క్లాస్ తొలగించండి. చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ పేదోళ్ళంతా కూడా వయసు పెట్టండి, కావాల్సిన 18 ఏళ్ళు నిండిన తర్వాత ఏమైనా పెడితే దాని పరంగా మీరు సాయం చేయండి సార్, చాలా పేదోళ్ళు అని చెప్పి మీ అక్కడ సమక్షంలో చెప్పిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమంటే ఒకటే చెప్తాను, చదువుకునే దానికి ఇది పెట్టినారని, చదువుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో పెట్టినానే కానీ వేరే ఆలోచన కదన్నాడు. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి దుల్హాన్ స్కీమ్ ని ఖచ్చితంగా మీకు సహకారం ఇచ్చినట్ల నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ ఉండే బీజేపీ నాయకుడు మాట్లాడతాడు, విధాలుగా మాట్లాడతాడు. ఏమన్నా అంటే మైనార్టీలంతా కక్ష, ఆ విధంగా ఈరోజు చాలా నాతో రికార్డులు ఉన్నాయి. అది ఏ విధంగా మైనార్టీ గురించి మాట్లాడతామని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలనే పరిస్థితి ఉన్నారు కాబట్టి తెలిసిపోయింది. కాకపోతే ఇలాంటి మూర్ఖులు వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి మన ఆదోళనలో నా బీజేపీ తరఫున పోటీ చేసి నువ్వు ఏం చేస్తావో చెప్పడం లేదు, కానీ 24 గంటలు ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఏదున్నా ఏది నిజాలు లేవు, ఒక్కటైనా నిజమందంటే ఒక్క నిజం మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజశేఖర్ గారు చెప్తా ఉండ చంద్రబాబు నిజాలు మాట్లాడితే తలకాయ యువకులు అవుతుంది, అట్లాంటి బీజేపీ నాయకుడు నిజాలు మాట్లాడితే తలకాయ ఉప్పులు అవుతుంది. అందుకే నిజాలు మాట్లాడు, అబద్ధాలే మాట్లాడతాం ఇక్కడ అంతా కూడా. ఈ విధంగా ఈ రోజు ఆదంలో ఈ కరెంట్ తరఫున ప్రచారం చేస్తా ఉన్నారు మన వాళ్ళంతా. తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏర్పాటుది జనసేన పార్టీ వాళ్ళంతా కూడా మన ఆదోనిలో నేను ఒకటే చెప్తాను, మనమంతా ఏం కావాలా, ఇలాంటి వాళ్ళు తరం కొట్టాలా. ఏదున్నా కూడా మనం చేయకపోతే మీ ముందుకు రానని చెప్పినాను, చేసినాను కాబట్టి ధైర్యంగా మీ ముందుకు వస్తా ఉన్నారు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఇచ్చినట్టు కూడా ఏదైతే మీకు మాట ఇచ్చినానో షాదీకైనా పూర్తి చేస్తాం, లేకపోతే తర్వాత ఇది మీకు దుల్హాన్ స్కీమ్ కూడా మా ఆదోని వెనుకోవడం ప్రాంతం కాబట్టి తొలగించమని చెప్పేసి పరిస్థితి కూడా చేస్తా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారమ్మా. ఏదున్నా కూడా నా ఎంత కష్టం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ కార్యక్రమం అందిస్తా అని చెప్పేసి కూడా అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు, ఈ రకంగా వచ్చే పద్ధతి తెలిపినారు. మీ అందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మైనార్టీలు అంటే ఒక నమ్మకం, ఎందుకంటే ఇచ్చిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత తప్పే పరిస్థితి లేదు. ఏదైనా ఒకసారి చెప్పినారంటే ఖచ్చితంగా మాట మీద నిలబడతారు వాళ్ళంతా కూడా. అందుకే ఈరోజు బాగా గుర్తుపెట్టుకో, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం మనం. సైకిల్ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, సైకిల్ బయట ఉండాలా, గ్లాసు సింక్ లో ఉండాలా అని చెప్పినాడమ్మా. అందుకే నేను చెప్పేది సైకిల్ తప్పితే ఆయాసం వస్తుంది, గ్లాస్ ఉంటే మందు కొట్టేకి వస్తుంది. అందుకే ఇవన్నీ కూడా మనకు నచ్చింది. 14 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గుర్తు చెప్పండు ఏం చేశాడని చెప్పేసి. ఏమీ లే, రామారావు ఏం చేసినాడు, 2 రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చినాడు, రైతులకి 50 రూపాయలు కరెంట్ ఇచ్చినాడు, అది గుర్తుంది. మన చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఏమీలే. అదే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు, 2 రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చాడు, రైతులు రుణమాఫీ చేశాడు, ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. ఏ రకంగా చూసినా ఫీజు రియంబర్స్మెంట్ పేదోడు చదువుకోవాలని చెప్పేసి ఇచ్చినాడు. అన్ని విధాలుగా స్థలాలు కేటాయించాడు. ఆ రోజులో 7,000 స్థలాలు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రాజశేఖర్ గారు ఆయన స్థలాలు కూడా మన పట్టాలు అందరూ పంపిణీ చేశాం. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర కొంతమందికి, రాయలసీమలో కొంత దగ్గరకు పంపించాం. టిట్కో ఇల్లు కూడా ఫ్రీ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి టిట్కో ఇల్లు 6 లక్షల రూపాయల ఇల్లు రిజిస్టర్ చేసి కూడా చేసినాడు. ఈ విధంగా ఈ రోజు పేదతనాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాడు. ఈ విధంగా చేసినాడు. అదే కాకుండా చేసిన ఈ రాజశేఖర్ గారు చెప్పిన గుర్తులు చెప్పిన ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసింది అమ్మఒడి చేయూత అనే కార్యక్రమాన్ని ఇచ్చినాడు. ఆటో వాళ్ళకి, రజకులకి, నాయకులకి ఇచ్చినాడు. అదే కాకుండా స్థలాలు 10,000 మంది కట్టించినాడు, ఇండ్లు కట్టిస్తా ఉన్నాడు. ఈ రకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందుకు సాగుతా ఉంది. అదే కాకుండా మైనార్టీల పరంగా కూడా ఎంతో ఆయనకి ఆదరించి రాజకీయంగా ఎదుగు తీసుకొస్తా ఉన్నాడు. ఈ రకంగా ఉంది. అదే కాకుండా ఆరోగ్యశ్రీని ఇంకా 25,000 లక్షల రూపాయలు ఇచ్చి మీ అందరికి ఆదుకోవడం జరుగుతూ ఉందమ్మా. ఇవన్నీ ప్రతి వారు కూడా హిందువులు కూడా ఉన్నారు, అందరూ కూడా బాగా గమనించాలా. ఎంతో మంది వస్తారు, ఏదో రకంగా చెప్తారు, డబ్బు ఉందని అహంకారం వాళ్ళకుంది, డబ్బుతో కొంటాం లేని అహంకారం ఉంది. బాగా తినండి, డబ్బు ఇస్తే తీసుకోండి, ఓటు ఫ్యాన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ముందుకు పోతారు. డబ్బు అవినీతి డబ్బు సంపాదించినాడు చంద్రబాబు నాయుడు. 52 రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? రాష్ట్రాన్ని దోచుకున్నాడు.